నిర్గమకాండము 32వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. నేటి దినాన మనం నేర్చుకోబోయే అంశం కీడు చేయుట కొరకు మేలుకొనువారు. కీడు చేయుట కొరకు మేలుకొనువారు అనే అంశం ద్వారా మనము కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండం 32వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. మరునాడు వారు ఉదయంన లేచి దహన బలులను సమాధాన బలుల నర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. మొదటి నుంచి చదువుకుందాం. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగారుతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలుల నర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు మోషే ప్రయోయము లేకయే జనులు నిర్బంధం వలన అహరోను పోత పోసిన దూడను చేయుట గురించి ఈ యొక్క మొదటి వచనం నుంచి 18 వచనాల వరకు రాయబడి ఉన్నది. యెహోవా దేవుణ్ణి ఆయనకు బలి అర్పించేటటువంటి వారిగా, దహన బలులు అర్పించే వారిగా ఉన్నటువంటి ప్రజలు మోషే గారు ఇంకా రాలేదు అనేటటువంటి ఉద్దేశంతో ఏమాయనో అని చెప్పి నిర్లక్ష్య ధోరణితో మాట్లాడుతూ, మాకు ఒక దేవతను తయారు చేయండి ముందు పెట్టి నడవడానికి అని చెప్పి వారు ఆలోచన చేశారు. ఆ ఆలోచనను అహరోను గారు కూడా వారికి చెవులకు ఉన్నటువంటి బంగారాన్ని తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి పొగరుతో పోత పోసి వాటిని ఒక దూడగా తయారు చేసినటువంటి విషయాన్ని ఇక్కడ లేఖనం గుర్తు చేస్తుంది. ఆ తర్వాత మర్నాడు ఉదయం లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. ఇప్పుడు కూడా మనము ఈ విషయాలను మనం చూస్తాం. తినుటకు త్రాగుటకు, అలాగునే తర్వాత ఆడుటకు చాలా మంది లేస్తారు. ఇప్పుడు ఆడుటకు, తినుటకు, త్రాగుటకు, ఈ 3 విషయాలకు చాలా ఉల్లాసవంతంగా ప్రజలు ఇష్టపడతారు. ఎప్పుడైనా ఆనాటి నుంచి ఈనాటి వరకు మానవుని యొక్క తలంపులు మారలేదు, మార్పు జరగడం లేదు. ఎంతో కొంతమంది మార్పు జరిగినరు, గొప్ప వాళ్ళు అయ్యారు. కానీ ఇంకా మారనటువంటి వారు, ఇంకా దేవుని మాటలను అంగీకరించినటువంటి వారు, దేవుని చిత్తమైనటువంటి ప్రకారంగా బ్రతకనటువంటి వారు ఇంకా చాలామంది ఉన్నారనేటటువంటిది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ఈ 3 విషయాలు, ఈ బలహీనమైనటువంటి 3 విషయాలను మనం గుర్తు చేయాలి. ఒకటి, ఇక్కడ చేసినటువంటి పని ఏమిటంటే వారు ఒక దూడను తయారు చేయించుకోవడము, అలాగునే వారు తినుటకు త్రాగుటకు కూడిరి అనే విషయాన్ని మనం చూస్తాం.
తినుటకును త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. తిన్న తర్వాత తాగిన తర్వాత ఏమొస్తుంది వాళ్ళలోన? ఉల్లాసం వస్తుంది ఆట ఆడడానికి. ఏ పాటన్ని ఉల్లాసంగా డ్యాన్సులు చేస్తూ ఉంటారు. ఏ పాటన్నంటే దేవుని పాటలకు డ్యాన్సులు చేయరు వాళ్ళు. దేవుని పాటలను వేసుకోరు కూడా. ఎందుకంటే దేవుని పాటలో తప్పును మాత్రం ఎత్తి చూపిస్తూ ఉంది, సరిచేసే మార్గాన్ని పాటల్లో చూపిస్తూ ఉంది. కాబట్టి ప్రజలు అటువైపు వెళ్ళరు. ఒకవేళ పరిశుద్ధమైనటువంటి వివాహం జరిపించుకున్నటువంటి స్టేజ్ మీదనే రాత్రి అయిందంటే ఈ తినుటకు త్రాగుటకు ఆడుటకు లేచేటటువంటి ప్రజలు ఉంటూ ఉన్నారు. అంతేకాకుండా చాలామందిని మనం ఇప్పుడు చూస్తూ ఉంటే లోకంలో అనేకులు పెళ్ళైన తర్వాత, పెద్దలైన తర్వాత, వాళ్ళ పిల్లలైన తర్వాత కొంతమంది ఆడడం మనం చూస్తాం. ఏదో సందర్భంలో ముసలి వయసులో ఆడుతూ పాడుతూ ఉన్నటువంటి వాళ్ళని కొంతమందిని చూస్తూ ఉంటున్నాం సెల్ ఫోన్లో. కానీ పెళ్లి రోజే చిందులేసేటటువంటి వాళ్ళను ఈ కాలంలో మనం చూస్తూ ఉన్నాం. పెళ్ళి అని అంటేనే తినుటకు త్రాగుటకు చిందులు వేయడానికి చేసుకుంటూ ఉన్నారు. ఆనాడు ఆ ప్రజలు అలా చేశారు, ఈనాడు ఈ ప్రజలు ఇలా చేస్తూ ఉన్నారు. అప్పుడు మానవులే, ఇప్పుడు మానవులే. అప్పుడు మారలేదు, ఇప్పుడు మారలేదు. అంటే దీని అర్థం ఏమిటి అని అంటే, కీడు చేయుట కొరకు మేలుకొని వారుగా ఉంటూ ఉన్నారు. కీడు చేయుట కొరకే వీరు మేలుకొని ఉన్నారనేటటువంటిది మనం గుర్తు చేస్తూ ఉంది. మరి సంఖ్యాకాండంలోకి వెళ్దాము. 14వ అధ్యాయము 40వ వచనాన్ని చూసినప్పుడు, వారు ఉదయమున లేచి ఆ కోన మీద కెక్కి చిత్తమండి మేము పాపము చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలమునకు వెలుదము అనిరి. అప్పుడు మోషే, ఇది ఎలా? మీరు యెహోవా మాట మీరుచున్నారేమి? అది కొనసాగదు. యెహోవా మీ మధ్యను లేడు గనక మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురు. మీరు సాగిపోకుడి. ఏలయనగా అమాలికీయులు కానానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు. మీరు ఖడ్గము చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనక ఇక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పాను. అయితే వారు మూర్ఖించి ఆ కొండనెక్కి పోయిరి. అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాలెంలో నుండి బయలు వెళ్ళలేదు. అప్పుడు ఆ కొండ మీద నివాసముగా నున్న అమాలేకీయులు కానానీయులను దిగివచ్చి వారిని కొట్టి ఓర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి. చెప్తే వినరండి ప్రజలు. అక్కడికి వెళ్ళకండి, దేవుని మాట మీరు మీరారు, దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు అని మోషే గారు చెప్తే కూడా వారు లెక్క చేయలే. ఈరోజు అనేకులు దేవుని వాక్యం బోధిస్తున్నటువంటి బోధను పెడచెవిన పెడుతున్నటువంటి వాళ్ళం చాలామంది ఉంటూ ఉన్నాం. నేను, మీరు, మనము, ప్రజలము, మానవాళంతా కూడా మంచిని స్వీకరించే వారి సంఖ్య తగ్గుతూ వస్తూ ఉన్నది. దేవుని చిత్తాన్ని జరిగించేటటువంటి వారి సంఖ్య తగ్గుతూ వస్తూ ఉన్నది. మరి తినుటకు త్రాగుటకు చిందులేయడానికి వాటికి సిద్ధంగా ఉంటున్నారు ప్రజలు, కానీ సత్యమును గ్రహించడానికి మాత్రము ముందుకు కొనసాగడంలో విఫలము చెందుతూ ఉంటూ ఉన్నారు. ప్రియులారా, ఈ యొక్క సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో ఇవ్వబడినటువంటి ప్రాముఖ్యమైన విషయం, వేగు చూచిన వారు చెప్పిన వివరములు జనులు విని ఏడ్చుటయు సనుగుటయు చేసిరి. వారిని నాశనం చేస్తానని తెలియపరచుట
మోషే జనుల కోసము రాయబారిగా నుండుట. దేవుని జవాబు 20 వచనంలో 20 నుంచి మరి 25 వరకు. జనులకు విరోధంగా దేవుని దండన తెలుపబడుట. ఈ విషయాలు సంఖ్యాకాండంలో మనకు క్లుప్తంగా వివరించబడి ఉంటూ ఉన్నది. మరి ఏబు గ్రంథానికి వెళ్దాము. 24వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినప్పుడు, తెల్లవారునప్పుడు నరహంతకుడు లేచును, వాడు దరిద్రులను లేమిగల వారిని చంపును, రాత్రి యందు వాడు దొంగతనము చేయును. వ్యభిచారి ఏ కన్నైనను నన్ను చూడదనుకొని తన ముఖమునకు ముసుగు వేసుకొని సంధ్య చీకటి కొరకు కనిపెట్టును. చీకటిలో వారు కన్నం వేయుదురు, పగలు దాగుకొందురు, వారు వెలుగు చూడనొల్లరు. వారందరూ ఉదయమున మరణాంధకారముగా ఎంచుదురు. గాఢాంధకార భయము ఎట్టిదైనది వారికి తెలిసి ఉన్నది. జలముల మీద వారు తేలికగా కొట్టుకొని పోవుదురు. వారి స్వాస్థ్యము భూమి మీద శాపగ్రస్తం. ద్రాక్ష తోటల మార్గమున వారు ఇకను నడవరు. చూడండి ప్రియమైనటువంటి వారులారా, తెల్లవారినప్పుడు నరహంతకుడు లేచును అంటే కీడు చేయుట కొరకు మేలుకొనువారు. రాత్రి వేళ వీరు ఉంటారు. మరి ఎప్పుడు మేలుకొనాలి అని అనుకున్నప్పుడు కీడు చేయడానికి వీరు మేలుకొంటారు. మరి చీకటికి సాదృశ్యం పాపము. పాపాన్ని చెయ్యాలి. మరి ఏం చేస్తున్నారు వీళ్ళు? తెల్లవారినప్పుడు నరహంతకుడు లేచును, వాడు దరిద్రులను లేమిగల వారిని చంపును, రాత్రి యందు వాడు దొంగతనము చేయును. దేవునికి అవిధేయత కలిగినటువంటి కార్యాలను చేసేటటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. కీడు చేయుట కొరకు మేలుకొని వారుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ మనము అలా ఉండకూడదు అని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. మరి వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియులందరూ అనుదినము ఏదో ఒక అంశ భాగాన్ని మనం చూస్తూ వెళ్తూ ఉంటూ ఉన్నాము. మరి దేవుని చిత్తము ఈ లోకంలో మరి మనము కొనసాగిస్తూ ఉంటూ ఉన్నాం. యెషయా 5వ అధ్యాయము 11వ వచనాన్ని చూస్తే, మద్యము త్రాగుదమని వేకువని లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు, చాలా రాత్రి వరకు పానము చేయి వారికి శ్రమ. చాలా రాత్రి వరకు, ఉదయాన్నే లేచి రాత్రి వరకు కూడా త్రాగడానికి వారి శరీరంలో మంట పుట్టినంత వరకు తాగేటటువంటి వారు ఉన్నారు అని చెప్పి, ఆనాడు ఉన్నారు, ఈనాడు కూడా ఉన్నారు అనేటటువంటిది దేవుని వాక్యం గుర్తు చేయబడుతుంది. జపన్య 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం. 3వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. దాని విషయమై నా నిర్ణయమంతటి చొప్పున మీ నివాస స్థలము సర్వనాశనము కాకుండానట్లు నా యందు భయభక్తులు కలిగి శిక్షకు లోబడుదురని నేను అనుకొంటిని గాని, వారు దుష్టక్రియలు చేయుట యందు అత్యాశ గలవారైరి. దుష్టక్రియలు చేయుటకు వారు అత్యాశ కలిగినటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని శిక్షించకుండా ఊరుకుంటాడా? అయినప్పటికీ ఆనాటి నుంచి మరి ఈనాటి వరకు, క్రీస్తు పూర్వం నుండి క్రీస్తు శకం వరకు మనము పరిశుద్ధ గ్రంథాన్ని, లేఖనాలను మనం ఆధారం చేసుకొని చూస్తూ ఉంటే దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉంటున్నది ఏమిటంటే, ఆనాడు మరి
దుష్టక్రియల్లో అత్యాశ కలిగినటువంటి వారు ఉన్నారు. ఈనాడు దుష్టక్రియలకు అత్యాశ కలిగినటువంటి వారై ఉంటున్నారు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆ దుష్టక్రియలు చేయడానికి వారికి కావలసినంత ఏదో ఒక రకంగా ఆనాడు యూదా ఇస్కరియోతుకు పట్టిస్తే ఇచ్చినట్టుగా దుష్టక్రియలు చేయడానికి, అందులో పాలు భాగస్తులు కావడానికి ఎంతో కొంత ఇస్తే వారి యొక్క జ్ఞానాన్ని అమ్ముకుంటారు, వారి యొక్క మనస్సాక్షిని అమ్ముకుంటారు, వారి యొక్క ఉద్దేశాలను అమ్ముకుంటారు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, దేవుని ఉద్దేశాలను, దేవుని చిత్తాన్ని మనము అంగీకరించేటటువంటి బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా ఈ భూమి మీద ఉంటూ దేవుని వాక్యాన్ని గ్రహిస్తూ, దేవుని చిత్తాన్ని పాటిస్తూ, దేవుని ఉద్దేశాలు మన మనసులో పూర్ణ హృదయంతో అంగీకరిస్తూ, దేవుని యొక్క ఆలోచనల ప్రకారంగా వాక్య వెలుగులో మనం నడవాలని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. శ్రద్ధగా వాక్యం విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు.